ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఉగాది పండగ మార్చి నెల 30వ తారీఖు వచ్చింది. ఆదివారం. ఆ రోజు విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి కూడా మన తెలుగువారి పండగల్లో అత్యంత విశిష్టమైనటువంటి పండగ ఈ యొక్క ఉగాది పండగ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా షడ్రుచులతో కూడుకున్న ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. ఎందుకంటే మన జీవితంలో తీపి మాత్రమే కాదు, చేదు మాత్రమే కాదు, వగరు మాత్రమే కాదు, పులుపు, కారం అన్నీ ఉండాలని, అలా జీవితం ప్రతి ఒక్కరికి జీవితంలో అన్నీ ఉండాలని షడ్రుచులతో కూడుకున్న ఉగాది పచ్చడిని ఆ రోజు ఉగాది రోజున మన ఇష్టదైవాన్ని పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అర్చనలు చేసుకొని ఆ ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. పంచాంగ శ్రవణం వింటాము. ఈ సంవత్సరం మనకి ఎలా ఉంది, దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్రహచారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణం వింటాం. ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి పుణ్యఫలితం లభిస్తుంది. మన తెలుగువారి పండుగల్లో అత్యంత విశేషమైనటువంటి పండుగ ఈ ఉగాది పండుగ. షడ్రుచులతో కూడుకున్న ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించండి. మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ప్రార్థన చేసుకోండి. దేవాలయాలకు వెళ్ళి అర్చనలు చేసుకోండి. మీ ఇష్టదైవం, కులదైవం గుడికి వెళ్ళి అర్చన చేయించుకోండి. పంచాంగ శ్రవణం వినండి. ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పండుగని అంగరంగ వైభవపేతంగా జరుపుకోండి. ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం మనకి విశ్వావసునామ సంవత్సరం మార్చి నెల 30వ తారీఖు విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రమాసం శుద్ధ పాడ్యం ఆ రోజు నుంచి కూడా ఆదివారం రోజున. ఇంకా ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఆదివారం వచ్చింది కావున ప్రతి ఒక్కరు కూడా ఇంకా అంగరంగ వైభవపేతంగా ఇంటింటా సెలబ్రేట్ చేసుకోండి ఉగాదిని.